తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ఏపీ మహిళా కమిషన్ చైర్మన్ రాయపాటి శైలజ బాపట్ల బాల సదనం సెంటర్ను ఆకస్మికంగా పరిశీలించారు. సదనంలో ఉండే చిన్నారులతో ముచ్చటించారు. వారితో మాట్లాడి సమస్యలపై ఆరా తీశారు. చిన్నారులకు అన్ని రకాల సౌకర్యాలను కల్పిస్తున్నామని తెలియజేశారు. ఇంతకుముందు రాయలసీమ, ఉత్తరాంధ్ర వెళ్ళాం కానీ పక్కన జిల్లాల్లో కవర్ చేయలేదు. సో దాంట్లో భాగంగా ఈరోజు బాపట్ల బాల సదన్, అలాగే శిశుగృహ, ఇంకా గురుకుల్ ఏదైతే గర్ల్స్ స్కూలు ప్లస్ హాస్టల్ ఉందో అదను ఓఎస్సీ సెంటర్స్ విజిట్ చేస్తాము. అలాగే ఇందాక కలెక్టర్ గారు కూడా వచ్చినప్పుడు కొన్ని ఇష్యూస్ మాట్లాడాం. ఏంటంటే మేము రెగ్యులర్గా చూసే కంప్లైంట్స్లో ఏవైతే ఉంటున్నాయో ఒకటి వచ్చి వర్క్ ప్లేస్లో సెక్షువల్ హెరాస్మెంట్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది. లెట్ ఇట్ బీ ఇన్ ప్రైవేట్ ఇన్స్టిట్యూట్స్లో కానివ్వండి, లేకపోతే కొన్ని గవర్నమెంట్ ప్లేసెస్లో కానివ్వండి. సో దీనికి ఏంటంటే ఇలాంటిది జరగకుండా అనేది పాష్ యాక్ట్ అనేది ఇంప్లిమెంట్ అయింది 2013లో. కానీ దాన్ని కొన్ని ఇన్స్టిట్యూట్స్ కానీ కంపెనీలు కానీ సీరియస్గా తీసుకోవట్లే. ఏదైతే వాళ్ళ బాధ్యతగా ఇంటర్నల్ కంప్లైంట్ కమిటీస్ అనేవి ఫామ్ చేసి రెగ్యులర్గా మీట్ అవుతూ ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా, ఉంటే ఎలా హ్యాండిల్ చేసి ఇవన్నీ కూడా వాళ్ళు ఫాలో అవుతూ ఉండాలి. కానీ మేము నోటీస్ చేసింది ఏంటంటే ఇలాంటిది ఎక్కడా కూడా ఫాలో అవ్వట్లా. ఏదో డిపార్ట్మెంట్ వాళ్ళు అడుగుతారు, పీడీ అడుగుతారు, కలెక్టర్ గారు అడుగుతారని ఏదో డేటా అయితే పంపిస్తున్నారు ఆన్ పేపర్ తప్పితే వాటి ఫంక్షనింగ్ అనేది మాత్రం సరిగ్గా ఉండట్లేదు. ఎందుకంటే మాకు దాదాపు వీక్లీ ఒక కంప్లైంట్ అన్న వస్తుంది. ఆల్ ఓవర్ స్టేట్ పనిచేసే చోట ఇలా అవుతుందని చెప్పి వస్తుంది. ఓఎస్సీ సెంటర్స్ అనేవి ముఖ్యంగా మహిళలకు కానివ్వండి, ఆపదలో ఉన్నప్పుడు, లేకపోతే ఎవరికైనా సరే అది కంప్లీట్ ఒక వన్ స్టాప్ సెంటర్. అంటే అక్కడ మీకు లీగల్ హెల్ప్ ఉంటుంది, మెడికల్ హెల్ప్ ఉంటుంది, ఒక మహిళా పోలీస్ ఉంటారు. సో ఏ టైంలో 24/7 అది ఓపెన్ ఉంటుంది. ఏ టైంలో ఆపద వచ్చినా కూడా మహిళలు నిస్సందేహంగా అక్కడికి వెళ్ళి వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ చెప్తే వాళ్ళకి ఎఫ్ఐఆర్ ఫైల్ చేయటం దగ్గర నుంచి కూడా వాళ్ళు హెల్ప్ చేసి రేపు కోర్టుకు అవసరమైతే లీగల్ హెల్ప్, అలాగే వాళ్ళకి అవసరమైతే కౌన్సిలింగ్, ఇవన్నీ కూడా అక్కడ చేస్తారు. దీనివల్ల ఏంటంటే చాలామంది మహిళలకి పోలీస్ స్టేషన్కి వెళ్ళటానికి భయపడే వాళ్ళు కూడా ఇక్కడికి వెళ్తే అన్నీ అక్కడి నుంచే కూడా వాళ్ళకి సహాయం అంది. వాళ్ళకి ఎప్పుడు ఏ ప్రాబ్లం వచ్చినా ఓకే మాకు ఈ వన్ స్టాప్ సెంటర్ అనేది అనే భరోసా అనేది కల్పించడానికి వన్ స్టాప్ సెంటర్స్ కూడా 24/7 పనిచేస్తుంది. సంబాల చిత్రం ఏ ఒక్కరిని నిరాశపరచదని, అందరినీ ఆకట్టుకునేలా ఉంటుందని, ఈ నెల 25న ఈ చిత్రం విడుదలవుతుందని హీరో ఆది సాయి కుమార్ అన్నారు. ప్రమోషన్స్ లో భాగంగా సంబాల చిత్ర యూనిట్ సోమవారం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో సందడి చేశారు. ముందుగా భీమవరం శ్రీ మావులమ్మ అమ్మవారిని హీరో ఆది, హీరోయిన్ అర్చన అయ్యర్, నటులు ఇంద్రనీల్ దర్శించుకున్నారు. అనంతరం జరిగిన మీడియా సమావేశంలో హీరో ఆది మాట్లాడుతూ కంటెంట్ బాగుంటేనే జనాలు థియేటర్లకు వస్తున్నారని, అలాంటి డిఫరెంట్ కంటెంట్ తో మేము ముందుకు వస్తున్నామని, ట్విస్ట్, టర్న్స్, సైన్స్, మూఢనమ్మకాలు ఇలా అన్ని అద్భుతంగా ఉంటాయని, ఎక్కడగా కాంప్రమైజ్ కాకుండా ఈ మూవీని రూపొందించారని అన్నారు. నమస్కారం చేయండి. చెప్పండి. అస్మాకం సహ కుటుంబానాం క్షేమ, స్థైర్య, ధైర్య, విజయ, అభయ आएंगे ओम गोविंदा विश्वनाथ चक्रवाणा
టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ విశాఖపట్నంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న కోహ్లీకి దేవస్థానం అధికారులు ఘన స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా కోహ్లీ గర్భాలయంలో సింహాద్రి అప్పనను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయంలోని విశిష్టత కలిగిన కప్పస్తంభాన్ని ఆలింగనం చేసుకున్నారు. దర్శనం పూర్తయ్యాక ఆలయ అర్చకులు ఆయనకి వేద ఆశీర్వచనాలు అందించారు. దేవస్థానం అధికారులు కోహ్లీని సత్కరించి స్వామివారి చిత్రపటంతో పాటు తీర్థ ప్రసాదాలను అందజేశారు. కోహ్లీతో పాటు యువ ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్, ఫీల్డింగ్ కోచ్ దిలీప్ కూడా స్వామివారిని దర్శించుకున్నారు. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. వీఐపీ విరామ దర్శన సమయంలో ఏపీ హైకోర్టు న్యాయమూర్తి కె సురేష్ రెడ్డి, ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, ఏపీఎస్ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ సిహెచ్ ద్వారకా తిరుమలరావు, తెలంగాణ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ వేర్వేరుగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టువస్త్రంతో సత్కరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఆచంటలో అత్యాధునిక డయాలసిస్ సెంటర్ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ. ప్రజల ఆరోగ్యానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని స్పష్టీకరణ. నెల్లూరు నగర పరిధిలోని 90 మంది దివ్యాంగులకు ట్రైసైకిళ్లు పంపిణీ చేసిన మంత్రి నారాయణ. విద్య, వైద్యం, ఆధ్యాత్మిక రంగాల్లో వేమిరెడ్డి దంపతులు చేస్తున్న సేవలపై ప్రశంసలు. కూటమి నేతల ఆధ్వర్యంలో నకిలీ మద్యం రాష్ట్రంలో ఏరులై పారుతుంది. వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి యనమల నాగార్జున యాదవ్ మండిపాటు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.